నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను మీ సంపత్ కుమార్. ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం ఒక ప్రత్యేకత సంతరించుకొని ఉంటుంది. అందుకనే ఈ నేల, ఈ గాలి, ఈ నీరు అనే మాట వాడుతుంటారు. హైదరాబాద్ నగరం విషయానికి వస్తే ఇప్పటి తరానికి పెద్దగా తెలియకపోవచ్చు, కానీ ఒకప్పుడు చాలామంది హైదరాబాద్కు వెళ్ళిన వారిని నీకు గండిపేట నీళ్లు బాగానే పడ్డాయని అనేవారు. ఒక ప్రాంతం నుంచి వచ్చిన వారికి మరో ప్రాంతంలోని నీళ్లు పడకపోవచ్చు. నీళ్లు పడని కారణంగా అలాంటి వాళ్ళు తిరిగి తమ సొంత ప్రాంతానికి వెళ్ళిపోతారు. అయితే రోజులు మారాయి. అన్ని ప్రాంతాల్లోనూ ఒకే విధమైన నీళ్లు లభిస్తున్నాయి. అవి మినరల్ వాటర్ రూపంలో ప్యాకింగ్ అయి జేబుకు చిల్లు పెడుతున్నాయి. ఇక మనం మానవ జీవన విధానం చూసుకున్నట్టయితే నీళ్లున్న చోటే మానవ మనుగడం సాధ్యమవుతోంది. నాగరికత ఎక్కడ అభివృద్ధి చెందినప్పటికీ, నగరాలు ఎక్కడ అభివృద్ధి చెందినప్పటికీ అవి తప్పకుండా నీటిని ఆనుకొని వెలిశాయనేది వాస్తవం. అదే తరహాలో హైదరాబాద్ నగరం కూడా మూసీ నది పరివాహక ప్రాంతంలో అభివృద్ధి చెందిన నగరం. హైదరాబాద్ వాసులకు ఏళ్ల తరబడి తాగునీరు అందించిన ప్రాజెక్టులు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్లు గత కొన్ని దశాబ్దాలుగా హైదరాబాద్ నగరం విస్తరించడం, జనావాసాలు అంతకంతకు పెరిగిపోవడం, నీటి వనరులు అంతరించిపోవడం జరుగుతూ వస్తున్నాయి. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నీటి అవసరాలు కూడా పెరగాలి. కానీ దానికి భిన్నంగా నీటి లభ్యత తగ్గుతూ వస్తోంది. దీంతో బయటి ప్రాంతాల నుంచి తాగునీటి అవసరాల కోసం ఏర్పాట్లు చేసుకోవాల్సి వస్తుంది హైదరాబాద్ నగరంలో. ఇక హైదరాబాద్ మహానగర నీటి అవసరాన్ని తీర్చడం కోసం గత ప్రభుత్వాలు ఇటు కృష్ణా జలాల పేరిట కృష్ణా నది మంచినీటిని తరలించే పనులు చేపట్టాయి. మరోవైపు గోదావరి జలాల పేరిట గోదావరి నది నుంచి కూడా నీటిని తీసుకొచ్చే ప్రయత్నాలు చేశాయి. అంతకుమించి హైదరాబాద్ నగరం చుట్టూ నలుమూలలా 4 పెద్ద చెరువులు తర్వాతన్న ఆలోచన కూడా వచ్చింది. కానీ ఆ దిశగా ప్రభుత్వాలు ముందడుగు వేయలేకపోయాయి. ప్రస్తుతం మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్కు తాగునీటికి, మూసి పునరుజ్జీవనానికి అవసరమైన నీటిని మళ్లించే పనికి రాష్ట్ర ప్రభుత్వం టెండర్ ప్రక్రియను చేపట్టనుంది. ఇందుకు పురపాలక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ వారంలోనే 5,560 కోట్ల రూపాయల పనికి టెండర్ నోటీస్ విడుదల కానుంది. ఇక హైదరాబాద్ నగరానికి నీటిని అందించే విషయంగా మొదట ప్రాణహిత చేవెళ్ల ఎత్తిపోతల పథకంలోనూ, తర్వాత పునరాకృతి ద్వారా చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతలలోనూ
హైదరాబాద్ తాగునీటి అవసరాలకు 30 టీఎంసీల కేటాయింపు ఉంది. అయితే ప్రాణహిత చేవెళ్ల ఎత్తిపోతల ప్రారంభించిన వెంటనే ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్కు తాగునీటిని మళ్లించే పనిని అప్పటి ప్రభుత్వం చేపట్టింది. 10 టీఎంసీల గోదావరి నీటిని హైదరాబాద్కు మళ్లిస్తున్నారు. మరో 20 టీఎంసీల వినియోగానికి అవకాశం ఉంది. వీటిని కాళేశ్వరం ఎత్తిపోతల్లో భాగంగా నిర్మించిన మల్లన్న సాగర్ నుంచి నీటిని మళ్లించాలని నిర్ణయించారు. మొదటగా కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి అనుకున్న దీని నిల్వ సామర్థ్యం కేవలం 15 టీఎంసీలే కావడంతో 50 టీఎంసీల సామర్థ్యం ఉన్న మల్లన్న సాగర్ నుంచి నీటిని హైదరాబాద్కు మళ్లించాలని నిర్ణయించారు. ఇక హైదరాబాద్కు మల్లన్న సాగర్ నుంచి నీటిని మళ్లించే విషయంలో భాగంగా మొదటగా మల్లన్న సాగర్ నుంచి షామీర్పేట వద్ద గల గణపూర్కు నీటిని మళ్లిస్తారు. ఇక్కడ 10 టీఎంసీల నీటిని శుద్ధి చేసేందుకు ట్రీట్మెంట్ ప్లాంట్ను ఏర్పాటు చేయనున్నారు. ఈ నీటిని నేరుగా హైదరాబాద్ తాగునీటి అవసరాలకు వినియోగిస్తారు. మిగిలిన 5 టీఎంసీలను హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్లకు మళ్లిస్తారు. ఇక్కడ 2 నీటి శుద్ధి ప్లాంట్లను నిర్మిస్తారు. ఇందులో 2.5 టీఎంసీలను దశల వారీగా మూసీలోకి వదిలేలా చర్యలు తీసుకోనున్నారు. మూసీ పునరుజ్జీవం జరిగిన తర్వాత గోదావరి నీటిని బాపుఘాట్ నుంచి ఎగువకు వదలనున్నారు. ఈ పనులన్నీ 2 ఏళ్లలో పూర్తి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. దక్షిణ కొరియాలోని సియోల్లో కూడా చుంగేచాన్ పునరుద్ధరణ తర్వాత హాన్ నది నుంచి నీటిని మళ్లించారు. మల్లన్న సాగర్ నుంచి నీటిని మళ్లించే పనులను 2 ప్యాకేజీలుగా విభజించి టెండర్ పిలువనున్నారు. ఇక పురపాలక శాఖ ఈ ప్రక్రియకు ఆమోదం తెలిపినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం ఒక ప్రత్యేకత సంతరించుకొని ఉంటుంది. అందుకే ఈ నేల, ఈ గాలి, ఈ నీరు అనే మాట వాడుతుంటారు. హైదరాబాద్ నగరం విషయానికి వస్తే ఇప్పటి తరానికి పెద్దగా తెలియకపోవచ్చు, కానీ ఒకప్పుడు చాలామంది హైదరాబాద్కి వెళ్ళిన వారిని నీకు గండిపేట నీళ్లు బాగానే పడ్డాయని అనేవారు. ఒక ప్రాంతం నుంచి వచ్చిన వారికి మరో ప్రాంతంలోని నీళ్లు పడకపోవచ్చు. నీళ్లు పడని కారణంగా అలాంటి వాళ్ళు తిరిగి తమ సొంత ప్రాంతానికి వెళ్ళిపోతారు. అయితే రోజులు మారాయి. అన్ని ప్రాంతాల్లోనూ ఒకే విధమైన నీళ్లు లభిస్తున్నాయి. అవి మినరల్ వాటర్ రూపంలో ప్యాకింగ్ అయ్యి జేబుకు చిల్లు పెడుతున్నాయి.
ఇక నీళ్లున్న చోటే మానవ మనుగడ సాధ్యమవుతుంది. నాగరికత ఎక్కడ అభివృద్ధి చెందినప్పటికీ, నగరాలు ఎక్కడ అభివృద్ధి చెందినప్పటికీ అవి తప్పకుండా నీటిని ఆనుకొని వెలిసాయనేది వాస్తవం. అదే తరహాలో హైదరాబాద్ నగరం కూడా మూసీ నది పరివాహక ప్రాంతంలో అభివృద్ధి చెందిన నగరం. హైదరాబాద్ వాసులకు ఏళ్ల తరబడి తాగునీరు అందించిన ప్రాజెక్టులు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్లు. ఇక గత కొన్ని దశాబ్దాలుగా హైదరాబాద్ నగరం విస్తరించడం, జనావాసాలు అంతకంతకు పెరిగిపోవడం, నీటి వనరులు అంతరించిపోవడం జరుగుతూ వస్తున్నాయి. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నీటి అవసరాలు కూడా పెరగాలి. కానీ దానికి భిన్నంగా నీటి లభ్యత తగ్గుతూ వస్తుంది. హైదరాబాద్ పరిసరాల్లో దీంతో బయటి ప్రాంతాల నుంచి తాగునీటి అవసరాల కోసం ఏర్పాట్లు చేసుకోవాల్సి వస్తుంది. ఇక హైదరాబాద్ నగరానికి నీటిని అందించే విషయంలో గత ప్రభుత్వాలు ఇటు కృష్ణా జలాల పేరిట కృష్ణా నది నుంచి నీటిని తరలించే పనులు చేపట్టాయి. ఇక అలాగే గోదావరి జలాల పేరిట గోదావరి నది నుంచి కూడా నీటిని తీసుకొచ్చే ప్రయత్నాలు చేశాయి. అంతకు మించి హైదరాబాద్ నగరం చుట్టూ నలుమూలల 4 పెద్ద చెరువులు తర్వాత ఆలోచన కూడా వచ్చింది. కానీ ఆ దిశగా ప్రభుత్వాలు ముందడుగు వేయలేకపోయాయి. ప్రస్తుతం మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్కు తాగునీటిని, మూసి పునరుజ్జీవానికి అవసరమైన నీటిని మళ్లించే పనికి రాష్ట్ర ప్రభుత్వం టెండర్ ప్రక్రియను చేపట్టనుంది. ఇందుకు పురపాలక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ వారంలోనే 5,560 కోట్ల రూపాయల పనికి టెండర్ నోటీస్ విడుదల కానుంది. ఇక హైదరాబాద్కు నీటిని అందించే పనిలో భాగంగా మొదటగా ప్రాణహిత చేవెళ్ల ఎత్తిపోతల పథకంలోనూ, ఆ తర్వాత పునరాకృతి ద్వారా చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల్లోనూ హైదరాబాద్ తాగునీటి అవసరాలకు 30 టీఎంసీల కేటాయింపు ఉంది. అయితే ప్రాణహిత చేవెళ్ల ఎత్తిపోతల ప్రారంభించిన వెంటనే ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్కు తాగునీటిని మళ్లించే పనిని అప్పటి ప్రభుత్వం చేపట్టింది. 10 టీఎంసీల గోదావరి నీటిని హైదరాబాద్కు మళ్లిస్తున్నారు. మరో 20 టీఎంసీల వినియోగానికి అవకాశం ఉంది. వీటిని కాళేశ్వరం ఎత్తిపోతల్లో భాగంగా నిర్మించిన మల్లన్న సాగర్ నుంచి నీటిని మళ్లించాలని నిర్ణయించారు. తొలుత కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి అని అనుకున్న దీని నిల్వ సామర్థ్యం 15 టీఎంసీలే కావడంతో 50 టీఎంసీల సామర్థ్యమున్న మల్లన్న సాగర్ నుంచి నీటిని మళ్లించాలని నిర్ణయించారు. ఇక మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్కు నీటిని తరలించే విషయంలో భాగంగా మొదటగా మల్లన్న సాగర్ నుంచి షామీర్పేట వద్ద గల గణపూర్కి నీటిని మళ్లిస్తారు. ఇక్కడ 10 టీఎంసీల నీటిని శుద్ధి చేసేందుకు
ట్రీట్మెంట్ ప్లాంట్ను ఏర్పాటు చేయనున్నారు. ఈ నీటిని నేరుగా హైదరాబాద్ తాగునీటి అవసరాలకు వినియోగిస్తారు. మిగిలిన 5 టీఎంసీలను హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్లకు మళ్లిస్తారు. ఇక్కడ 2 నీటి శుద్ధి ప్లాంట్లను నిర్మిస్తారు. ఇందులో 2.5 టీఎంసీలను దశల వారీగా మూసీలోకి వదిలేలా చర్యలు తీసుకోనున్నారు. మూసీ పునరుజ్జీవం జరిగిన తర్వాత గోదావరి నీటిని బాపుఘాట్ నుంచి ఎగువకు వదలనున్నారు. ఈ పనులన్నీ 2 ఏళ్లలో పూర్తి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. దక్షిణ కొరియాలోని సియోల్లో కూడా చుంగేచాన్ పునరుద్ధరణ తర్వాత హాన్ నది నుంచి నీటిని మళ్లించారు. మల్లన్న సాగర్ నుంచి నీటిని మళ్లించే పనులను 2 ప్యాకేజీలుగా విభజించి టెండర్ పిలువనున్నారు. పురపాలక శాఖ ఈ ప్రక్రియకు ఆమోదం తెలిపినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇక హైదరాబాద్ మహానగరానికి తాగునీటిని అందించే విషయంలో భాగంగా ప్రభుత్వం అయితే కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్కి 20 టీఎంసీల తాగునీటిని సరఫరా చేయడానికైతే నిర్ణయించింది. అందులో దానికి పురపాలక శాఖ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగా 50 టీఎంసీల కెపాసిటీ ఉన్న మల్లన్న సాగర్ నుంచి మొదటగా వాటర్ షామీర్పేట వద్ద గణపూర్లో ఒక వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ని 10 టీఎంసీల కెపాసిటీ తోటి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ని ఏర్పాటు చేసి అక్కడ నీటిని శుద్ధి చేసి వాటిని హైదరాబాద్ నగరానికి తాగునీటికి వాడుకునేందుకు పంపిస్తారు. ఇక మిగిలిన ఒక 5 టీఎంసీలను మాత్రం ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లకు పంపించి అక్కడ వాటర్ ట్రీట్మెంట్ను దశల వారీగా చేసి హైదరాబాద్కి పంపిస్తారు. ఇక ఈ ఏదైతే హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్లో ట్రీట్మెంట్ చేసిన వాటర్ను మూసీ నది పునరుజ్జీవం అయిన తర్వాతకి వాటిని బాపుఘాట్ నుంచి ఎగువకు వదిలే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈ మొత్తం ఏదైతే ఈ వాటర్ సప్లైకి సంబంధించి అనుకుంటుందో దానికి దాదాపు 5,000 కోట్లకు పైగా టెండర్లకు ఈ వారంలో పిలిచే అవకాశం ఉంది. ఇక ఏదేమైనా ఇటు ఏదైతే ప్రాణహిత ఎత్తిపోతల నుంచి అలాగే ఈ మల్లన్న సాగర్ నుంచి ఈ కృష్ణ అండ్ గోదావరి జలాలు సంబంధించి వచ్చి హైదరాబాద్లో చేరినట్టయితే ఇప్పటి వరకు హైదరాబాద్లో ఉన్న నీటి కొరత అనేది పూర్తిగా తొలగిపోయే అవకాశం అయితే ఉంది. దీని ద్వారా ఇప్పటివరకు అయితే ఎవరికైతే వాటర్ వల్ల ఏవైతే డిసీజెస్ వస్తున్నాయో అవి కూడా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ఇక ఏదేమైనా ప్రభుత్వం మాత్రం హైదరాబాద్ మహానగరానికి ప్రజలకు నీటిని కొరత లేకుండా చేసేటువంటి ఈ ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం అయితే చేపట్టింది. అందులో భాగంగా వీటికి టెండర్లను కూడా ఈ వారంలో పిలిచే అవకాశం అయితే ఉంది. దీంతో పాటు మూసీ నది పునరుజ్జీవం చేసి వాటిని తాగునీటికి ఉపయోగపడేలా చేసేటువంటి ప్రక్రియ చేస్తుంది. అందుకు గాను కొన్ని రోజుల క్రితం తెలంగాణకు సంబంధించి మంత్రులు దక్షిణ కొరియాకు సంబంధించి సియోల్ నది పరిశీలనకు వెళ్ళారు. అక్కడ ఎలాగైతే నగరం మధ్యలో నుంచి వెళ్తున్నట్టు సియోల్లో నదిని పునరుజ్జీవం చేసి తాగునీటి వెళ్ళే విధంగా చేశారు, హాన్ నది నుంచి తాగునీటిని వెళ్ళే విధంగా చేశారు. సేమ్ అలానే ఇక్కడ కూడా తెలంగాణ హైదరాబాద్లో మూసీ నది కూడా ప్రక్షాళన అలా చేసి పునరుజ్జీవంగా తాగునీటి నదిగా చేయాలని అయితే ప్రభుత్వం భావిస్తుంది. అలాగే ప్రజలకు, హైదరాబాద్ ప్రజలకు కూడా నీటి దాహర్తి కొరత లేకుండా చేసే ప్రయత్నం అయితే చేస్తుంది. ఇక అందులో భాగంగా ఇప్పుడు ఏదైతే టెండర్ల ప్రక్రియ పూర్తి చేస్తుందో అది రానున్న 2 సంవత్సరాల్లో పూర్తిగా చేయాలని, ఈ ప్రాజెక్టు మొత్తం కంప్లీట్ చేయాలని కూడా ప్రభుత్వం అయితే వారి ఎజెండాగా పెట్టుకున్నట్టు తెలుస్తుంది. ఇక ఇది ఇవాల్టి ఎక్స్క్లూజివ్ డ్రైవ్. మరో ఎక్స్క్లూజివ్ డ్రైవ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి 4 Sides TV.